వాక్యమైన శరీరధారిగా సత్య సంపూర్ణునిగా మా మధ్యకు దిగి వచ్చిన మహాదేవుడము నీకు స్తోత్రాలు. ఈ ఉదయం నీ సన్నిధిలో ఇంతవరకు ఆరాధించిన మహిమపరుస్తూ ఉండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతారని విశ్వాసంతో నీ పాదములు ఎదుకు వచ్చిన మాతో మీరు మాట్లాడి మమ్మల్ని ఉజ్జీవింపచేసి నీ రాజ్యమునకు నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని, మేము ఏ రీతిగా ఉండవలసినది మాకు నేర్పించమని, నా నోటి మాటలు అందరి హృదయ ధ్యానం దృష్టికి అంగీకృతములగునట్లు చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దైవజనమా, ఏర్పరచబడిన లేఖన భాగంలో మరి ముఖ్యంగా క్రొత్త నిబంధన భాగమును బట్టి ఒక ఆలోచనకు మీరు వచ్చి ఉండే ఉంటారు. ఈరోజు ధ్యానము దేని కొరకు చేయబోతున్నాం అర్థమైందా? బెరయా సంఘము కొరకు. అపోస్తుల కార్యముల గ్రంథంలో బెరయా సంఘము ఒక ప్రత్యేకమైన సంఘం. దేవుని వాక్యంలో సంఘ చరిత్రని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు అసలు క్రైస్తవ సంఘము ఎప్పుడు భూమి మీద ప్రారంభించబడింది? సంఘ వ్యవస్థాపక దినం ఎప్పుడు చెప్పండి? డివోషన్లో చెప్పారు, ఇప్పుడు మౌనంగా ఉంటారు గట్టిగా. పెంతెకొస్తు పండుగ దినం. పెంతెకొస్తు పండుగ దినమున సంఘము ప్రారంభించబడింది. సో పెంతెకొస్తు పండుగ దినమున ప్రారంభించబడిన ఆ ఉజ్జీవం ప్రపంచ దేశాలకు వ్యాపించింది. మరి ముఖ్యంగా సంఘ చరిత్రలో దైవజనులలో అపోస్తులలో అగ్రగణ్యుడిగా ఎవరినైనా చెప్పుకోవాలి అని అనుకుంటే మొట్టమొదటిగా మనకి గుర్తొచ్చే పేరు అపోస్తులుడైన పౌలు గారు. సంఘ వ్యవస్థాపనలో ప్రధాన బాధ్యత వహించింది పేతురు గారు అయినప్పటికీ మించిన ఉన్నతమైనటువంటి పరిచర్య అపోస్తులుడైన పౌలు గారు చేసినట్లుగా వాక్యము చరిత్ర మనకు నేర్పిస్తూ ఉంది. సో పౌలు గారు ఆయన మిషనరీ పరిచర్యలు ముఖ్యంగా సంఘాల స్థాపనలో అద్భుతంగా ప్రోత్సాహకరంగా ఉండింది ఏంటనంటే పరిచర్యలకు మూలమైనటువంటి సౌవార్థీకరణ పరిచర్య. ఆయన మిషనరీ జర్నీ, ఆయన సువార్త ప్రయాణాలు. చరిత్రలో కొంతమంది 5 ప్రయాణాలు అని అంటారు, కొందరు 4 అంటారు. కానీ మేజర్గా స్పష్టంగా మనకి ప్రస్ఫుటంగా పరిశుద్ధ గ్రంథములో కనబడేవి ప్రాముఖ్యముగా 3 ప్రయాణాలు. 4వది కూడా కనబడుతుంది, నిగూఢంగా ఉంటుంది. సో ఏది ఏమైనా మిషనరీ జర్నీస్ వల్ల అనేక ప్రాంతాలు, సుమారుగా యూరోప్ అంతా కూడా ఆయన పరిచర్య విస్తరించబడడానికి ఆ పరిచర్యలు ఎంతగానో ప్రోత్సాహకరంగా ఉండినాయి. ప్రియులారా, అపోస్తులుడైన పౌలు గారు సంఘాలు స్థాపించారు. ఆ సంఘాలలో మనము మీరు ఇక్కడే ఉండాలి, ఓకేనమ్మా? ఇంకా అవి క్లోజ్, ఇంటికి వెళ్ళిన తర్వాత చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. ఇంకా వేరేదేమొద్దు. వెరీ గుడ్. దేవునికి మహిమ కలుగునుగాక. సో దేవుని వాక్యం చెబుతుంది, చరిత్ర చెబుతుంది, అపోస్తులుడైన పౌలు గారు చాలా గొప్ప సంఘాలను ప్రారంభించారు, వ్యవస్థాపన చేశారు. పరిశుద్ధాత్మ ప్రేరణతో అనేక సార్లు పౌలు గారికి దేవుడిచ్చిన నడిపింపు ఏంటనంటే, ఆయన ఒక పట్టణంలో ఉంటే దేవుడు మరొక పట్టణానికి వెళ్ళడానికి కావలసిన సిద్ధపాటు దర్శనరీతిగా కొన్నిసార్లు చూపిస్తే శ్రమల కోణములో మరొకసారి చూపించారు. సో ఒక పరిచర్య ఒక ప్రాంతంలో విస్తరిస్తున్నప్పుడు అక్కడ కంఫర్ట్గా ఉందని ఉండిపోయే పరిస్థితుల మధ్య సడన్గా దేవుడు కొన్ని శ్రమలను, కొన్ని ప్రతికూల పరిస్థితులను రేపి వాటిని బట్టి పౌలు గారు వెళ్ళవలసిన ప్రాంతాలకు దేవుడు నడిపించారు. శ్రమల గుండా వెళ్ళిన అనుభవాలు ఎక్కువ. దర్శనరీతిగా ఈయన అంతా కంఫర్ట్గా ఉన్నప్పుడు మరొక చోటకు వెళ్ళింది చాలా అరుదు. ఎక్కువ శాతం శ్రమల గుండానే వెళ్తూ సంఘాలను ఆయన ప్రారంభించినట్లుగా చరిత్ర చెబుతుంది. అలాంటి సంఘాలలో గొప్ప సంఘాలుగా ఎంచబడే సంఘాలలో మొట్టమొదటి పరిశుద్ధ గ్రంథంలో ధనం కలిగి గొప్ప విస్తారమైన సంఘముగా పేరుగాంచిన సంఘాలలో కొరింథీ సంఘం ప్రధానమైంది. ఎందుకనంటే కొరింథీ సంఘములో ఎక్కువ కాలం పరిచర్య చేశారు. మంచి లేఖన కూడా రెండు సార్లు కొరింథీ సంఘానికి వ్రాశారు. కానీ ఏ లేఖ వ్రాయమని సంఘాలు కూడా ఉన్నాయి. వాటిలో ఒక ఉన్నతమైన సంఘము బెరయా పట్టణంలో
పౌలు గారి ద్వారా ప్రారంభించబడిన సంఘం. ఈరోజు మన ధ్యాన అంశము బెరయా సంఘం. బెరయా అనే మాటకి అర్థము హెవీ ఆర్ వెయిట్, ఘనమైన లేదా భారమైన అనే అర్థాలు వస్తాయి. సో ఈ తెస్సలోనిక పట్టణానికి పడమటి వైపు 100 కిలోమీటర్ల దూరంలో ఉండినటువంటి పట్టణమే బెరయా పట్టణం. ఈ బెరయా పట్టణం యొక్క పరిస్థితులను మనం ఒకసారి ఆలోచించినప్పుడు, బెరయా పట్టణానికి పౌలు గారు వెళ్ళటానికి ఆ రోజులలో ప్రయాణాలకి అనుకూలమైన సదుపాయాలు ఏమీ లేవు. ఒకవేళ నీరు కానీ అంటే నది కానీ సముద్రము కానీ అడ్డుగా వస్తే ఓడల మీద పడవల మీద ప్రయాణము తప్ప మ్యాక్సిమం అంతా కాలినడకనే. యేసుక్రీస్తు ప్రభు వారిలాగా మిషనరీస్ అందరూ కూడా కాలినడక మీదే సువార్త ప్రకటించేవారు. వాహనాలు అత్యంత తక్కువగా ఉండినటువంటి పరిస్థితులు. సో తెస్సలోనికలో ఆ పైన నేపథ్యాన్ని మనం 17వ అధ్యాయంలో మనము ముఖ్యంగా 17వ అధ్యాయ పరిస్థితులని జ్ఞాపకం చేసుకుంటే, మొదటి 9 వచనాలలో తెస్సలోనిక పట్టణములోని సంఘము ప్రారంభించబడటం, అక్కడ అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనిక పట్టణములో ఉన్న యూదులను దేవుని వైపు నడిపించబడుతూ అనేకులను దేవునిలో విశ్వాసములు స్థిరపరుస్తున్నప్పుడు, అక్కడ ఉన్న కొందరు యూదులు పౌలు గారిని తిరస్కరించడం, పౌలు గారి పరిచర్యకు అడ్డుగా ఉండటం, ఆయన్ని వెళ్ళిపోయేలా ప్రేరేపించడం జరిగింది. అప్పుడు తెస్సలోనిక పట్టణము నుండి ఆ రాత్రికి రాత్రి పౌలు గారికి అనుచరుడుగా సహకారిగా ఉన్న శీలను ఇద్దరిని కూడా రాత్రి వేళ వారు బెరయా ప్రాంతానికి పంపించారు. బెరయా పరిచర్య 10వ అధ్యాయం నుండి 15 వరకు ఉంటుంది. బెరయాలో మరలా వ్యతిరేకత ఏర్పడినప్పుడు 16వ వచనం నుండి 21 వరకు ఏథెన్స్ పట్టణములో పరిచర్య ప్రారంభించబడడం చూస్తాం. ఏథెన్సులో సువార్త ప్రకటిస్తూ ఆ మొత్తం 34వ వచనం వరకు ఏథెన్సులో ఆయన అరెయోపగు సభలో ఆయన ప్రకటించిన ఉన్నతమైన సందేశం, దేవుని అద్భుతమైన కృప, ఈ విషయాలన్నీ కూడా ఈ అధ్యాయంలో కనబడతాయి. ఈరోజు మాత్రం మనం స్పష్టంగా బెరయా సంఘం మీదనే దృష్టి పెడుతున్నాం. సో జాగ్రత్తగా గమనిస్తే అపోస్తలులకు, పౌలు గారికి కాదు కానీ అపోస్తలులందరికీ, ముఖ్యంగా పౌలు గారికి, ఇప్పుడు మనం పౌలు గారి పరిచయం నేర్చుకుంటున్నాం కనుక వారికి ఉన్న ఆసక్తి ఎంత గొప్పది అని అంటే, ప్రభువు పరిచర్య అంటే వారి ప్రాణం కంటే కూడా ఎక్కువ. చూడండి ఒకసారి ఈ మాట చదువుదాం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనం. 20వ అధ్యాయం 24వ వచనం. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటకు పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా. పౌలు గారికి దేవుని రాజ్య సువార్త, పరిచర్య, ఆధ్యాత్మిక జీవితం అంటే ఎంత ఆసక్తి అంటే, నీ ప్రాణమా దేవుని సంఘమా, నీ ప్రాణమా సువార్త, నీ ప్రాణమా ధనమా, నీ ప్రాణమా నీ ఆరోగ్యమా అని నీ ప్రాణమా లేదా దేవుని సంక్షేమమా అని ఒకవేళ ప్రశ్నలు వేస్తే, ప్రాణము, ఆరోగ్యము, ధనము వీటన్నిటికంటే కూడా ఏది ప్రాధాన్యత అని అంటే పౌలు గారికి దైవ చిత్తం, దేవుని రాజ్య సువార్త, సంఘ విస్తరణ, సంఘక్షేమం, ఇవే జవాబు వస్తాయి. ప్రాణము కంటే మిన్నగా దేవుని పనిని ప్రేమించారు. వాస్తవానికి ఈ మాట మనం ఒకసారి ఆలోచిస్తే, విశ్వాసిగా మనం పిలవబడినప్పుడే ప్రభు మనకిచ్చిన ఆజ్ఞ ఏంటనంటే, నీవు శిష్యత్వములోనికి రావాలి, నీవు విశ్వాసములో శిష్యత్వములో పాలి భాగస్థురాలిగా మార్చబడేటప్పుడు నువ్వు గమనించవలసింది ఏంటనంటే, నీ దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించకూడదు. మనం వాస్తవానికి బాప్తిస్మం సమయంలోనో లేదా వాక్యం వినేటప్పుడు అవును అని చాలాసార్లు అంటాం, కానీ నిజంగా ప్రాణం కంటే ఎక్కువగా లేదా మనకిష్టమైన వాటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించలేదు. కొంతమంది ప్రాణంగా భార్యని ప్రేమిస్తారు, కొందరు ప్రాణంగా భర్తని ప్రేమిస్తారు, కొందరు ప్రాణంగా పిల్లలని ప్రేమిస్తారు. కానీ దేవుని పిల్లలుగా మనకి దేవుడు పౌలు గారిని బట్టి మొదటిగా చెబుతున్న మాట ఏంటంటే, నీ ప్రాణం ఏమైపోవాలనంటే యేసయ్య అయిపోవాలి.
పౌలు గారు ప్రాణం కంటే మిన్నగా దేవుని పరిచర్యను ప్రేమించడం వెనక ఉద్దేశం ఏంటంటే ప్రాణముగా యేసయ్యను ప్రేమించారు. ఒక పాట ఉంటుంది, నా ప్రాణమైన యేసు నా ప్రాణంతో కలిసి నా ప్రాణమా నిన్నే స్తుతింతును, నా ప్రాణమా నిన్నే స్తుతింతును, నా ప్రాణమైన యేసు. ఇలాగా చాలా పాటలు యేసయ్యకి, యేసయ్యే నా ప్రాణం, యేసయ్యే నా సర్వం, ఎన్ని మాటలు మాట్లాడతామో నిజానికి ఆ పాటకి అంత విలువ ఇష్టం, కానీ పాట అర్థానికి మాత్రం విలువ. రాగం బాగుంటుంది, పాట బాగుంది, ఇంకా కళ్ళు మూసుకొని ధ్యానంగా పాడుతుంటే వినేవారం ఏమనుకుంటామనంటే నిజంగా యేసయ్యని ఆ కుమార్తె ఆ కుమారుడు ప్రాణంగా ప్రేమిస్తున్నారని. కాదు, పౌలు అలాంటి కాదు. పౌలు నిజంగా ప్రాణం కంటే ఎక్కువగా దేవుని ప్రేమిస్తుంది. అందుకే తెస్సలోనిక పట్టణములో అడ్డంకులు ఏర్పడ్డాయి పరిచర్యకి. సో అడ్డంకి ఏర్పడిందని ఆగిపోలేదట, వ్యతిరేకత ఏర్పడిందని ఆగిపోలేదు, ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆగిపోలేదు. చదువైనా, ఉద్యోగమైనా, కుటుంబ వ్యవస్థ అయినా, శరీర ఆరోగ్యమైన, ప్రమోషన్ అయినా, ఇల్లైనా, పెళ్ళైనా, పిల్లలైనా, ఏదైనా సరే ఏదో ఒక ఆటంకం వచ్చిందని ఆగిపోతే అభివృద్ధి అనేది మనం ఎప్పుడు కూడా చూడలేము. అత్యంత ప్రాముఖ్యంగా దేవుని పని ప్రభు చెప్తున్నాడు. సో ప్రాణము కంటే మిన్నగా దేవుని ప్రేమించు. కనుక ఇప్పుడు నేను దేవుని పని చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే, అయ్యా మనకి దగ్గరలో కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఏముందట, బెరయా పట్టణం. ఒకసారి మీరు అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి అక్కడ ఎవరికి స్వార్థ అందలేదట, ఎవరు ఇప్పటి వరకు ఏ అపోస్తలుడు వెళ్ళలేదట. వెళ్ళండి, అక్కడ మీ అవసరత ఉందేమో అంటే సరే వెళ్తాను. అర్ధరాత్రి వేళ ప్రయాణం ప్రారంభించి. సో ఇక్కడ నేను ఒక మాట చెప్పాలి అని ఆశిస్తూ ఉన్నాను. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ధైర్యశాలి, యుద్ధ వీరుడు కదండి. చరిత్ర చెబుతుంది మనుషుల్ని చంపేస్తున్నాడనంటే యుద్ధ నైపుణ్యం లేకుండా గుర్రాపు స్వారీ చెయ్యడు కదా. సో యుద్ధ వీరుడు, ఎంత బలశాలి, ధైర్యశాలి యుద్ధ వీరుడైన వాడు అర్ధరాత్రి వేళ వెళ్ళడం అంటే పారిపోతున్నట్టే కదా. ఏం చేస్తున్నాడు పిరికోడా అని అంటే అక్కడ మనం ఒక వచనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు వారు ఆజ్ఞాపించిన మాట. దయచేసి అందరూ తీయండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం. ఈ వచనం తీయాలి అందరూ. 10వ అధ్యాయం. ఎందుకు పౌలు గారు కానీ, పేతురు కానీ, యోహాను కానీ వీరందరూ కూడా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పారిపోతూ ఉండాల్సిన పని ఎందుకు ఏర్పడింది అని అంటే 10వ అధ్యాయం 23వ వచనం. యేసు ప్రభు వారు స్వయంగా ఆయన నోటితో చెప్పిన మాట, వారు ఈ పట్టణములో మిమ్మును హింసించున్నప్పుడు మరి ఒక పట్టణమునకు పారిపోవుడి, మనుష్య కుమారుడు వచ్చు వరకు మీరు ఇశ్రాయేలు పట్టణములలో సంచారము చేసి ఉండరని నిశ్చయముగా. ఎంత స్పష్టంగా చెప్పారనంటే, నా పరిచర్య మీరు చేస్తున్నప్పుడు ఒక ప్రాంతములో మీకు అడ్డంకి వచ్చిందని అక్కడే దాక్కొని అక్కడే ఏదోలా మార్పు తీసుకొచ్చేయాలి ప్రభువా మార్చు కాదు. అక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో. నువ్వు విత్తనం వేసావు కదా, నువ్వు పరిచర్య ప్రారంభించావు కదా, నువ్వు సంఘాన్ని ప్రారంభించావు కదా, నువ్వు ఏ విశ్వాసం మీద, ఏ బండ మీద సంఘాన్ని కట్టావో ఆ సంఘము ఆ ప్రాంత పరిస్థితిని చూసుకుంటుంది. ఆ సంఘానికి ఆ ఊరి బాధ్యత అప్పగించి, అక్కడ ఉన్న స్థానికులకు అప్పగించి నీవు మరొక ప్రాంతానికి వెళ్ళు. సో అపోస్తలుడైనటువంటి పౌలు గారు యేసుప్రభు వారి మాటని మొదటి అపోస్తలులుగా పేతురు తదితర అపోస్తలుల దగ్గర నేర్చుకున్న యేసయ్య మాటలను గుర్తు చేసుకొని, సరే యేసు ప్రభు వారు ఈ పట్టణము కాకపోతే మరొక పట్టణంలోకి వెళ్ళమని చెప్పారు. సో నేను వెళ్తాను. అలాగున బెరయ ప్రాంతానికి వచ్చాను. సో బెరయ పట్టణములోనికి ప్రభువు పౌలు శీలలను నడిపించిన తర్వాత అక్కడ సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. అద్భుతంగా ఈ సంఘం కొరకు పరిశుద్ధాత్ముడు సాక్ష్యమిస్తూ ఉన్నారు. ఒకసారి అపోస్తలుల కార్యము 17వ అధ్యాయము 10 నుండి 15 వచనాలలో బెరయ సంఘ చరిత్ర, మీరు వీలైతే అక్కడ ఒక చిన్న హెడ్డింగ్, ఆ గ్యాప్ ఉంది చూడండి,
గ్యాప్లో బెరయా సంఘము అని మీ పెన్తో రాసుకొని టక్కమని చదివినప్పుడల్లా గుర్తొస్తుంది. తప్పేం కాదు, మీరు దానిని ధ్యానించడానికి రాసుకుంటున్నారంతే. మీ పేర్లు రాసుకుంటారు. కొంతమంది పిల్లల బైబిల్ చూస్తాను, నేను చూస్తున్నప్పుడు మొదటి పేజీ నుంచి మొత్తం ఆదికాండం ప్రారంభమయ్యే వరకు ఉన్న తెల్ల గ్యాప్ అంట జీసస్ లవ్స్ యూ, లేదంటే ప్రస్తుతి, అభిషేక్ అంటే మిగతా పేరు చెప్తే బాగోదు కదా అని. సో ఇక గ్యాప్ లేకుండా రాసేసుకుంటూ ఉంటారు. వెనకాల ఎక్కడ ఆ చివరిన అట్టకట్టుకునే పేపర్లు కాదు, మేపల మీద చుట్టూ బోర్డర్కి గ్యాప్ ఉంటుంది చూడండి, అక్కడ కూడా అలాంటి వద్దు. ఇంపార్టెంట్గా మీ ఆత్మీయ జీవితాన్ని హత్తుకొని ఇవి మరలా ధ్యానం చేయాలనిపించే పాయింట్స్ చిన్న చిన్న అక్షరాలతో చక్కగా ఒక ఆర్డర్లో రాసుకుంటూ ఉంటే చాలా విషయాలు, భక్తులు సీరియస్ బైబిల్స్ అన్నీ కూడా రాయబడి ఉంటాయి. చాలా విషయాలు, గొప్ప గొప్ప ప్రసంగాలు, అవి పాయింట్స్ 4-5 ఉంటాయి. కానీ అవి ధ్యానిస్తే నీకు మరలా క్రొవ్వు మెదడు దొరికిన అనుభవాలు వస్తాయి. కనుక పెన్నతి రాయ్, ఆయా సందర్భాల్లో స్తబ్దంగా ఉండిపోవద్దు. వాక్యం చెబుతుంది బెరయా సంఘ చరిత్ర. సో ఈ బెరయా సంఘానికి అద్భుతమైన 4 లక్షణాలు ఉన్నాయండి. అద్భుతమైన 4 లక్షణాలు. అందులో ఫస్ట్ టైటిల్ మనం ఇచ్చేయాల్సింది ముఖ్యంగా బెరయా సంఘం అని అంటే మొట్టమొదటిగా 11వ వచనంలో చూడండి, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండేది. సో మొట్టమొదటి టైటిల్ ఏంటంటే ఈ సంఘం ఘనులున్న సంఘం. చెప్పండి, ఘనులు ఉన్న సంఘం. గనులు కాదు, గనులు వేరు, నిధులు దొరుకుతాయి, తవ్వుతూ పోతే. ఘనులు అని అంటే వీరి జీవితమే గనులమయం. ఈ ఘనులు గనులమయముగా బ్రతుకుతాయి. వీరి జీవితాన్ని పరిశీలిస్తూ ఉంటే జ్ఞాన సంపద దొరుకుతుంది, ఆత్మీయమైన అద్భుతమైన విషయాలు దొరుకుతాయి, ఆర్థికమైన సంపద కూడా ఉంటుంది. చూడండి, ఘనులున్న సంఘం. ఒక సంఘంలో ఘనులైన వారు, లోకరీతిగా ఘనులైన వారు ఉండడం కూడా ఆశీర్వాదకరమే. సంఘములో విద్యావేత్తలు, నాయకులు, గాయకులు, రచయితలు, అనువాదకులు, సంగీత కళాకారులు, కాపరులు, వ్యాపారవేత్తలు, ప్రసంగికులు, ఇలాంటి అద్భుతమైనటువంటి హోదాలు కలిగిన వారు ఉండటం సంఘానికి లోకరీత్యా ఘనతే, ఉండటం ఆశీర్వాదకరమే. సంఘములో ఉన్నతమైన పదవులు లోకములో అనుభవిస్తున్నారు, ఉన్నత స్థాయికి వెళ్ళిన వారు. సో కలెక్టర్స్ కానీ, లేదంటే సూపరింటెండెంట్స్, పోలీస్ శాఖ, ఐఏఎస్, ఐపీఎస్, ఇలాంటి గొప్ప గొప్ప నాయకులు, రాజకీయ నాయకులు ఉండడం తప్పేం కదా, అది ఘనత పెంచుతుంది లోకరీతిగా. అయితే వాక్యం చెబుతుంది ఈ ఘనతతో పాటు ఈ ఘనులైన వారు ఏ ఘనత సంపాదించుకుంటే అసలైన ఘనత అంటే వాక్యం విషయంలో ఘనముగా ఉండాలంట. ముఖ్యంగా భౌతికంగా ఘనమైన హోదా కలిగి ఉన్నవారు ఉండటం సంఘానికి ఒక ఘనత, ఉండటం ఘనత. మరొక విషయం ఏంటంటే అసలైన ఘనత. వీరికి పరిశుద్ధాత్ముడు ఆ టైటిల్ ఇవ్వడానికి 2 ఆలోచనలు ఉన్నాయి. ఎందుకనంటే తెస్సలోనిక పట్టణములో ఉన్న వారి కంటే కూడా ఇక్కడ జనసమూహము, ఇక్కడ విశ్వసించిన వారు, ఇక్కడ ప్రభువుని ప్రేమిస్తున్నవారు, వాక్యానికి విధేయత కలిగిన వారు, ఘనులుగా ఉన్నవారు, చక్కటి విద్యావేత్తలు. ముఖ్యంగా మనము 3వ పాయింట్ ఏం నేర్చుకుంటామనంటే లేఖనాలను పరిశోధించారు అని. స్కాలర్స్ లేఖనాలు పరిశోధించడం అని అంటే ఎరుబాబులు పరిశోధించరు కదండి, జ్ఞానం లేని వాళ్ళు, మూఢులు, నిర్లక్ష్యం కలిగిన వారు కాదు, బాధ్యత కలిగిన వారు, జ్ఞానవంతులు పరిశోధిస్తారు. సో జాగ్రత్తగా గమనిస్తే ఈ ఘనులు భౌతికంగా ఘనత వహించినవారు. అలాగే ఒక సంఘాన్ని ఘనమైన సంఘము అని దేన్ని బట్టి చెబుతామనంటే వాక్యములో ఘనమైన బోధ కలిగి, సూటి అయిన స్పష్టమైన వాక్యము, ఆచరణాత్మకమైన రక్షణానుభవము కలిగిన పరిశుద్ధ జీవితము కలిగి, తగ్గింపు స్వభావము, పవిత్రమైన సాక్ష్యాన్ని కొనసాగించుకొనుచు వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చే సంఘాన్ని ఘనమైన సంఘముగా పిలుస్తారు.
సో లోకరీత్యా గనులైన వారు సంఘములో ఉన్నప్పుడు ఈ గనులు వాక్యం విషయములో కూడా ఎంత గనులుగా చేయబడట వలన లోకరీత్యా దేవుడు నీకు ఇచ్చిన ఘనతకి ఉన్నతమైన ఆత్మీయ ఘనత నువ్వు ఏర్పరచుకుంటే నీ కీర్తి చరిత్రలో భూమి మీద ఉన్నంత కాలమే కాదు పరలోక రాజ్యములు కూడా ఘనమైన పరిశుద్ధుల జాబితాలో నీ పేరు వినబడుతుంది, నీ సంఘం యొక్క పేరు వినబడుతుంది. సో వాక్యం చెబుతుంది, ఒక సామెత ఉంటుంది, లోకంలో ఒక సామెత ఉంటుంది, గనులు అనగానే నాకు ఇది గుర్తొచ్చింది. గంపెడి ఇనుప మొక్కల కన్నా, తెలుసా, గంపెడి ఇనప మొక్కల కన్నా కాసు బంగారపు రేకు శ్రేష్టమట. గంప నిండా ఇనప మొక్కలున్నా ఇప్పుడు కాసు బంగారం ఎంత ఉందండి? సింపుల్గా 80,000, అంతేనా? కేజీ కాదు, ఓ 10 కేజీ ఇనుము కొంటే 80,000 వచ్చేస్తుంది, రాదు. సో అందుకే వాక్యం చెప్తుంది, గనులు అని అంటే బంగారం లాగా శ్రేష్టమైన లోకరీత్యా ఉన్నత స్థాయి, ఆధ్యాత్మికతలో కూడా ఉన్నత స్థాయి సంపాదించుకోవడం. సో దేవుని సేవకునికి నా ఆశ ఏంటంటే, మన సంఘంలో విద్యావేత్తలు ఉన్నారు, ఉన్నతమైన శాఖలలో పని చేసిన వారు, పని చేస్తున్న వారు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న యంగ్ జనరేషన్స్ ఏదైతే ఉన్నారో, రాబోయే తరాలన్నీ కూడా డాక్టర్స్ దేవుని కృపను బట్టి ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, ఇంకా ఇంకా కలెక్టర్స్, తర్వాత ఐపీఎస్ ఆఫీసర్స్, ఇంకా దేశానికి మిమ్మల్ని బట్టి సంఘానికి ఉన్నతమైన ఆశీర్వాదము కలిగించే నాయకులుగా దేవుడు మిమ్మల్ని తీర్చిదిద్దాలని దేవుని సేవకునిగా, మన సంఘముల నుండి అటివారు లేపబడాలని దేవుని సేవకునిగా నా ఆశ, నా దీవెన. అయితే దేవుని వాక్యము క్లియర్గా చెబుతుంది, దేవుని సన్నిధిలో నీవు నేను మనము ఘనమైన ఆత్మీయ స్థితిని కలిగి ఉండాలి. గనులుగా, వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చే గనులుగా ఉండాలి. గనులు అని ఎవరిని పిలుస్తారంటే కొన్ని లక్షణాలు ఉన్నాయి. చాలా పెద్ద అంశం యాక్చువల్గా ఈ మొదటి పాయింటే, కానీ టూకీగా 2 మాటలు చెప్పి నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోతాను. వీలైతే రెఫరెన్స్ రాసుకోండి, చదవద్దు, నేను చెప్పేస్తాను. మొదటిగా దేవుణ్ణి ఘనపరచు వారిగా ఉండాలి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనములో, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారమొందుదురు. సో దేవుణ్ణి ఘనపరచకపోతే నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ చేతి పనులు, నీ కుటుంబ వ్యవస్థలో, నీ పిల్లల దగ్గర ఏ విషయంలోనైనా నీకు ఘనత రాదు. రెండవదిగా సామెతలు 20వ అధ్యాయం 3వ వచనములో, కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత. గనులైన వారు ఏం చేస్తారంటే కలహపడరన్నమాట. అస్తమాను అలక అనే స్వభావం ఉందా? వినండి, ఓకే. అస్తమాను కలహపడడం కానీ, లేదా అలక గబుకుని ఏమైనా అన్నా కానీ, కళ్ళంట నీళ్ళు వచ్చేస్తున్నాయా, నీళ్లు రానివ్వక ముందు నిన్ను ఎందుకు అన్నారు నువ్వు అర్థం చేసుకో. నీ తప్పును నువ్వు అంగీకరించడానికి, దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే గనుల జాబితాలోనికి వెళ్ళిపోతావు. అలక వైపు వెళితే దెబ్బలాట వస్తుంది, కలహం వస్తుంది, సంబంధాలు విడిపోయే ప్రమాదం, తెగిపోయే ప్రమాదం. సో కలహమునకు దూరంగా ఉండుట నరులకు ఘనత. 19వ అధ్యాయం సామెతలు 11లో, తప్పులను క్షమించాలట. గనుడుగా ఉండాలని అంటే, నీ భార్య ఒకవేళ తప్పు చేసి ఏమండి సారీ అని అంటే చాలే కాదు, క్షమించాలి, మనస్ఫూర్తిగా క్షమించాలి. భర్త ఒకవేళ నీ పట్ల తప్పు చేశాడు, వెంటనే సారీ చెప్తే క్షమించాలి. క్షమించడం అని అంటే ఏంటో తెలుసా? అవసరమైనప్పుడు ఆ పాయింట్స్ దెప్పి పడటం కాదు. క్షమించడం అంటే పూర్తిగా ఒప్పుకున్న విషయాన్ని మర్చిపోవడం. సో క్షమాపణ జీవితం. తర్వాత 13వ అధ్యాయం 18వ వచనంలో, గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనతనందును. ఈ బెరయ సంఘం వారు దేవుని వాక్యం ద్వారా పొడవబడ్డారు, విరవబడ్డారు, కొట్టబడ్డారు. ఎలాంటి స్థితికి వెళ్ళినా సరే, ఎంతగా వాక్యము ద్వారా దేవుడు వారిని విమర్శించినా సరే, ఆ విమర్శకు సంపూర్ణంగా విధేయులైపోయారట. ఎందుకంటే గద్దింపును లక్ష్య పెట్టువారు ఘనతను. అందుకే నిత్యము పశ్చాత్తాపముతో
పిల్లలు చూడండి ఒకసారి. గద్దిస్తున్నప్పుడు అస్తమాను నన్నే అంటారు కదా, అమ్మతో నాన్నతోని. నేనే కనపడతాను. వద్దు, అలా అనొద్దు. నిన్నే ఎందుకు గద్దిస్తున్నారనంటే నిన్ను నీ తల్లి నీ తండ్రి ప్రేమిస్తున్నారు. నువ్వు ఎందుకు ఆ గద్దింపును కలిగి ఉంటున్నావు అంటే నీకు అది ఆశీర్వాదం కాదు గనక అస్తమాను నీకు చెబుతున్నారు. దాని విషయంలో నువ్వు మార్చుకుంటే నిశ్చయంగా నువ్వు ఘనతకి వెళ్తావు అన్నమాట. గద్దింపును నిర్లక్ష్యం పెడితే ఘనమైన స్థాయికి వెళ్ళవు. సో గద్దింపును లక్ష్య పెట్టాలి. తర్వాత 29:23 వినయ మనస్కుడు ఘనత నొందునంటుంది. అంటే ఖచ్చితంగా లోబడే తత్వం, వినయము, విధేయత. కనుక ఇంకా చాలా ఉన్నాయి. కానీ సో ఈ బెరయా సంఘము వారు కలహప్రియులు కాదు. ఈ బెరయా సంఘము వారు క్షమాపణ హృదయం కలిగిన వారు, ఒప్పుకోలు స్వభావం కలిగిన వారు, తగ్గింపు స్వభావం కలిగిన వారు, లక్ష్య పెడతారు గద్దింపుని. దేవునికి సంపూర్ణ విధేయత కలిగిన వారు. అందుకే భౌతికంగా ధనవంతులు, విద్యావేత్తలు, ఉన్నతమైన నాయకులే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా చాలా ఉన్నతమైన ఘనమైన స్థాయిలోకి వచ్చారు. అందుకే పరిశుద్ధాత్ముడు వీరి కొరకు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ బెరయ సంఘం ఏ సంఘం? ఘనమైన సంఘం, ఘనులు ఉన్న సంఘం. ప్రార్థనలో, ఆతిథ్యం ఇవ్వడంలో. నిన్న వాక్యం నేర్చుకున్నారు స్త్రీల సమాజంలో. సునేమియురాలు, ఘనురాలు కదా. దేనిని బట్టి ఘనురాలైందంటే దేవునికి ప్రాధాన్యత ఇచ్చింది, దేవుని పరిచర్యకు ప్రాధాన్యత ఇచ్చింది, దైవజనుని చేర్చుకున్నది. సో దేవునికి కావలసిన పీట, బల్ల, దీపస్తంభము అన్నీ మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు కాబట్టి నేను మరలా దాన్ని రిపీట్ చేయను. కానీ సో దేవుడు నిన్ను ఒక ఘనమైన స్థాయిలో ఉంచాలని ఆశిస్తున్నాడు. నీ బిడ్డలను ఒక ఘనమైన స్థాయిలో ఉంచాలని ఆశిస్తున్నాడు. నీకు ఆ ఘనత రావాలి అంటే ఖచ్చితంగా వినయం కావాలి, గద్దింపును లక్ష్య పెట్టాలి, కలహప్రియుడుగా ఉండకూడదు. దెబ్బలాడడానికి నోరు మొట్టమొదటి స్టార్ట్ చేయకో. లోబడటం అలవాటు చేసుకో, నేర్చుకోవటం అలవాటు చేసుకో. ఘనత నేర్చుకోవటంతోనే ప్రారంభమవుతుంది. రెండవది చూడండి, అపోస్తలుల కార్యములు 17:11 ఆసక్తితో వాక్యమును అంగీకరించిన వారు. రెండవది ఏంటనంటే ఆసక్తి కలిగిన సంఘం. దేవుని కార్యాల పట్ల, సువార్త పట్ల, ప్రభు పరిచర్య పట్ల, రాజ్య విస్తరణ పట్ల చాలా ఆసక్తిగా వీరు జీవించారు. దేవుని వాక్యంలో రోమపత్రిక 12:11 ఉన్నమాట. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. ఆసక్తి విషయంలో ఎలా ఉండకూడదు? మాంద్యము రావటానికి వీల్లేదు. చూడండి, హెబ్రీ పత్రిక 6:11 నుండి జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఫస్ట్ టైటిలే మీరు మందులు కాక. మందులంటే మెడిసిన్ అనుకునేది. మందులంటే మెడిసిన్ కదా, ఔషధాలు కాదు అవి. మందులనంటే ఆసక్తికి ఆపోజిట్ వర్డ్ అనమాట. సో మందగొడితనం, ఎక్కడున్నావో అక్కడే ఉన్నావు. ఎన్నిసార్లు చెప్పినా మాట వినకపోవడం, గద్దింపును నిర్లక్ష్య పెట్టడం. లే అనంటే లే లే అబ్బే ఏ స్థాయి అయినా కానీ అలాగే చూస్తూ ఉంటాం. అదే నిన్నే కదా వెళ్తున్నానులే. ఇది మందగొడతాను. మీకు అర్థమైందే? సో వాక్యం చెబుతున్న మాట ఏంటనంటే ఆసక్తి కలిగి ఉండాలి తప్ప మందగొడితనం చాలా ప్రమాదకరం. క్రమక్రమముగా నిన్ను అవిధేయతలోనికి దింపేస్తుంది, వినని స్థాయికి నడిపిస్తుంది. వినడం నేర్చుకునే లక్షణం పూర్తిగా ఆగిపోయి అన్ని రీతులుగా ఘనహీనతలోకి నిన్ను దిగజారి చేస్తుంది. జాగ్రత్త. అందుకే ఒక్క మాటకే ఉలుక్కుపడాలి, లేవాలి, సరి చేసుకోవాలి, దులుపుకోవాలి. ఏం చెప్పారా ఓకే వెంటనే వాళ్ళు. ఆసక్తి అంటే ఏంటి తెలుసా? ఎప్పుడు పిలుస్తారా, ఎప్పుడు వెళ్దామా. బాలుడైన సమూయేలు కోసం మనం చాలా ఆసక్తికరమైన విషయాలు నేర్చుకుంటాం. ముఖ్యంగా పరిచర్య కుంటిపడిన దినాలు జాగ్రత్తగా గమనిస్తే
మొదటి సమూయేలు గ్రంథం 1-2 అధ్యాయాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, పరిచర్య కుంటిపడిన దినాలు, ధర్మశాస్త్ర సంబంధమైన నియమాలు పక్కదో పట్టేసి దైవ భయము లేకుండా దేవుని యాజకుని యొక్క కుమారులు అంటే ఏలీ తర్వాత ప్రధాన యాజకత్వమును చేయవలసినటువంటి హోప్ని, ఫీనెహాసు ఏం చేస్తున్నారు అక్కడ అనంటే, దేవుని భయమును పోగొట్టుకొని అవిధేయతతో లోబడని తత్వముతో బ్రతికేస్తూ ఉన్నారు. వారి పొట్ట కోసం, వారి శరీర ఆలోచన కోసం, వారి శరీర కార్యాల కోసం జీవిస్తూ ఉన్నారు. దేవుని పేరుతో బహు ఘోరముగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎక్కడ దేవుని గణపరచడం. ఇలాంటి సంభవాన్ని చూసి ఇక్కడ కూర్చున్న తల్లులకి నా ప్రశ్న, దైవజనుల కుమారులు ఇలా ప్రవర్తిస్తున్నారు, పాస్టర్ గారి తర్వాతే హోప్నియే పాస్టర్ గారు అంట అనే మాట వినబడింది. అప్పుడు మీరేమనుకుంటారు చెప్పనా? ఏదైనా మన పెద్దయ్య గారు లెక్క రాదు. ఎందుకంటే హోప్నియా ఆడా అంటారు, అవునా కదా? తర్వాత హోప్ని, ఫీనెహాసు కూడా సంవత్సరంలో 6 నెలలు ఒకరు చదువు. ఏముంది, ఏ రాయి అయితే ఏంటి, అంతే కదా? ఇలా మాట్లాడుకుంటున్న నేపథ్యం యాక్చువల్గా అక్కడ నేను కల్పించే చెప్పటం వల్ల అలాంటి పరిస్థితుల మధ్య అదే హన్నా ప్లేస్లో నువ్వు ఉంటే, నాకు కొడుకుని, ఆ కొడుకుని నీకే సేవకు సమర్పిస్తాను అని అనగలవా? ఒకసారి ఆలోచించుకోండి. అనగలవా అసలు? ఎందుకు? పైగా ఎక్కడ పెరగాలి? అదే హోప్ని పెరిగిన ప్లేస్లో, అదే ఫీనెహాస్ ఉన్న ప్లేస్లో, ఆ ఇద్దరికి జన్మనిచ్చిన తండ్రి దగ్గర. అసలు నిజానికి హన్నాకి చాలా ప్రశ్న రావాలి. నా కొడుకునే గనక ఇక్కడ వదిలిస్తే తన కొడుకులనే బాగు చేసుకోలేనోడు నా కొడుకుని ఎలా పెంచుతాడనే ఆలోచన రావాలి కదా. ఒకసారి ఆలోచించండి. ఎందుకు రాలేదంటారు? ఆవిడికి దేవుని మీద ఆసక్తి, తన చుట్టూ ఉన్న పరిస్థితుల వైపు చూడలేదు. సమూయేలుకు కూడా అదే నేర్పించింది. నానా, నీతో ఉన్నవారు, నీతో ఉన్న సండే స్కూల్ పిల్లలు చూడాలి, పిల్లలందరూ నా వైపు, నీతో ఉన్న సండే స్కూల్ పిల్లలు, నీతో ఉన్న కాలేజ్ స్టూడెంట్స్, నీతో ఉన్న స్కూల్ మేట్స్, క్లాస్మేట్స్, ఆటో మేట్స్, బస్ మేట్స్, ఏ మేట్స్ అయినా సరే వాళ్ళు ఎలా ఉండని సమూయేలులా ప్రత్యేకంగా ఉండడం నేర్చుకోవాలి. ప్రతికూల పరిస్థితుల మధ్య బాల్య వయస్సులోని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు పరిచర్య నిమిత్తం ఇతడు అక్కడ వెళ్ళండి, అయ్యగారు మేము మిమ్మల్ని సెక్యూర్గా తీసుకెళ్తామని వయస్సు పెరిగినటువంటి ముసలివారు నడుముంచి నమస్కారం చేస్తున్నారు ఇక్కడ సమూయేలుకి. ఎక్కడేమో ఇంకా టీనేజ్ కూడా రాలేదు. ఎక్కడి నుంచి వచ్చిన ఆధిక్యత అంటే ఫీనెహాసును చూడలేదు, హోప్ని చూడలేదు. ఏలీ దగ్గర ఆత్మీయ స్థితి, ఏలీ చెప్పిన వాక్యం, చిన్ననాటి నుండి తల్లి నేర్పించిన హెచ్చరికలు, ఉగ్గుపాలతో నేర్పించిన ప్రార్థనా జీవితం అందులో స్థిరంగా ఉండిపోయింది. అది సమూయేలుకున్న ఆసక్తి. అందుకే చిన్న వయసులోనే దేవుని స్వరం వినగలిగాడు. వింటున్నారా పిల్లలు? చిన్న వయసులో యేసయ్య స్వరం వినగలుగుతున్నారా? దర్శనాలు చూడగలుగుతున్నారా? దేవుని మాట మీరు విన్నారా ఎప్పుడైనా? ఆ అనుభవానికి వెళ్ళాలనంటే లే అన్నప్పుడు కాదు, లే అంటే అమ్మా సైలెంట్గా చెప్పు, నేను వింటాను, నీ స్వరాన్ని వేస్ట్ చేసుకోవద్దు, నేను ఖచ్చితంగా నీ మాటకు లోబడతాను అని చెప్పగలిగి ఒక్క పిలుపుతో చిన్నగా శబ్దం వినబడిన పరుగున వెళ్ళి చిత్తం నన్ను పిలిచారటయ్య గారు అని ఏలీ అన్నాడు. ఏలీని సమూయేలు అన్నాడు చూడండి. అలాగా చిన్న శబ్దం విన్నా అమ్మ ఏదో పిలిచినట్టుందే, నాన్నేదో పిలిచినట్టున్నారే అని మీ పనులు మానుకుని పరిగెట్టుకుని వెళ్ళగలిగే సంపూర్ణమైన విధేయత, ఆసక్తి కావాలి నేటి సంఘానికి, పిల్లలకి. గనులుగా అవ్వడం అంటే సామాన్యమైంది కాదు. నిజంగా ఆసక్తి కలిగిన పిల్లలు చదువుతున్నారు, అమ్మ పనిలో ఉంది, నాన్న బయటికి వెళ్ళారు, సో అమ్మకి ఏదైనా అవసరమైతే పిలిస్తే హెల్ప్ చేయమన్నారు డాడీ. సో మనసు పెట్టి చాలా శ్రద్ధగా రాస్తా ఉంటాం తలుపులు వేసుకుని. కానీ ఒకవేళ పిలిచిందేమో అని భ్రమపడి ప్రస్తుతి అనే పేరు వినబడుతుంది. అంటే వేరే వారికి చెప్పలేను కదా, మీకు అర్థం అవడం కోసం. వినబడినప్పుడు టక్కుమని తలుపు తీసి అమ్మా పిలిచినట్టున్నా, ఎందుకు అక్కడ పిలవకపోయినా
పిలిచిందేమో అని సిద్ధపాటుకు సాదృశ్యం అది. కానీ లోబడే తత్వం లేకపోతే ప్రస్తుతి ఎంత అరిచినా చెప్పండి, ఒక 10 సార్లు పిలిచిన తర్వాత అప్పుడు నెమ్మదిగా తలుపు తీసి ఏంటి నేను చదువుకుంటున్నాను అని అంటాం. సో వాక్యం చెబుతుంది, ఒక్క మాటకే సమూయేలు మంచి నిద్ర టైం దీపమును చిన్నది చేసేసి పడుకోవడానికి పక్కపరుచుకొని నిద్రపోవడానికి ఇలా వెళ్ళాడంట. కళ్ళు అలా మూసుకున్నాడు, నిద్రలోకి జారుకుంటున్నాడు. సమూయేలు ఉలిక్కి పట్టాడు, పరుగు నిలిపోయాడు. అయ్యగారికి ఏం కావాలో, అయ్యా మంచినీళ్ళు అక్కడే పెట్టాను, కావాల్సినవి పెట్టాను, ఏంటి అని అడుగుతున్నాడే. కారణం ఏంటంటే ఆసక్తి. మందగుడితనములో ఈ చురుకుతనం ఉండదు. పిల్లలు వింటున్నారా? పెద్దవారు మనందరికీ కూడా మందగుడితనం ఏర్పడితే ఎన్నిసార్లు గద్దించినా చలనం ఉండదు, అలాగే ఉండిపోతాం. భార్య బాగా అర్థం కాదు, భర్త బాగా అర్థం కాదు, పిల్లల కూడా అర్థం కాదు, తల్లిదండ్రుల ఆవేదన అర్థం కాదు, ఏమీ అర్థం కాదు. నీ మాటే నీ వేదవాక్యంతే. నీకు వాక్యం చెబుతుంది, ఆసక్తి విషయంలో మందులు కాకూడదట. ఆత్మీయుడు తీవ్రత గలవారై ఉండాలంట. నీకు దేవుడిచ్చిన జీల్ ఏదైతే ఉందో, పాట, సువార్త, వాక్య పరిచర్య, ప్రార్థన, దేవునికి ఇవ్వడం, మందిరం, అన్ని విషయాలలో కూడా ఆసక్తిని ఎప్పుడూ కూడా ఆగిపోనివ్వకు. దేవుడి వాక్యం చెబుతుంది. ఆసక్తి విషయంలో మాంద్యం అయిపోతే, నేను చెప్పాను కదా, సమూయేలు చుట్టూ పరిస్థితులను చూడలా, దేవుడి వైపు చూశాడు. సమూయేలు వంటి ప్రవక్త ఇశ్రాయేలీయులు మరొక్కడు లేడు. స్వయంగా దేవుడిచ్చిన సాక్ష్యం ఇది. అంత యునిక్గా నేను చేస్తారు దేవుడు, అంత ప్రత్యేకమైన స్థానంలో దేవుడు ఉంచుతాడు. అది ఉండాలనంటే ఆసక్తి నీలో ఎప్పుడు చల్లారి. పాట ఆసక్తిగా పాడమని అంటే బాగుండు, పాడదామని ఆసక్తి నీలో ఉండాలి తప్ప పాడు అని అంటే నా ఎంత పాటగాడు లేడు కనుక పాడమంటున్నారు అన్నట్టుగా ఒకసారి ఇలా లేచి చూసి అది ఉండకూడదు. ఒక్క పల్లా పాడతాను పాస్టర్ గారు అని రిక్వెస్ట్ చేయగలగాలి. నేను ఎప్పుడు కూడా నా చిన్నప్పుడు ద్రాక్షారామలో ఎప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెరిగాను కాబట్టి సమ్మర్ వెకేషన్ అంతా కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండడానికి ఇష్టపడేవాడిని కాదు. సో నన్ను బట్టి మా అన్నయ్య కూడా వెళ్ళేవాడు కాదు. సో సమ్మర్ అంటే మన కాకినాడలో లాగా ప్రతి ప్రాంతంలో ఏం జరుగుతాయి, మీటింగ్స్ అవుతున్నప్పుడు అన్నికంటే ముందు నేను వెళ్ళిపోయి 6 గంటలకు మీటింగ్ స్టార్ట్ చేస్తూ ఉంటాను. అక్కడ కూర్చొని ఎవరు పాటల్ని లీడ్ చేస్తున్నారో కనుక్కొని అక్కడికి వెళ్ళి అన్న ఒక పాట పాడతాను, అన్న ఈ తర్వాత పాడిన కీబోర్డిస్ట్ అన్న ఒక పాట పాడతాను, ఒక పల్లవి చరణం పాడతాను, అన్న పెద్దది పాడను, అన్న పాడతాను, ఒకటైపోయింది అన్న తర్వాత నా పోరు పడలేకో దేనికో మొత్తం మీద పాటించేవాడు. నేను అనుకుంటాను, దేవుణ్ణి స్తుతించే ఆసక్తి నీకు ఉండాలి. కానీ అక్కడ ఎంత టైట్ షెడ్యూల్ అయినా కానీ నీ కోసం దేవుడు ఒక్క అవకాశాన్ని ఉంచుతాడు. నువ్వు ఆ ప్రిపరేషన్లో ఆ ఆసక్తిలో లేకపోతే నీ పాట ఎంత మధురమైందైనా దేవుడికి అక్కర్లేదు. ఎందుకంటే దేవుని కోసం నువ్వు లేనప్పుడు దేవుడు నీ కోసం ఎందుకు సీట్స్ రిజర్వ్ చేస్తాడు? సమూయేలు ఆసక్తి అలాంటిది. ఒక్క క్యాక్కే వెళ్ళాడు, రెండోసారి వెళ్ళాడు, మూడోసారి వెళ్ళాడు. ఆ తర్వాత ఏలీ అన్నాడు, నేను కాదు దేవుడు పిలిచాడు అని గ్రహించి, నాయన ఈసారి అక్కడే ఉండు, పిలిచిన ఆయనతో నేనున్నాను, చిత్తము నీ దాసుడు ఆలకించుచున్నాడని చెప్పు అంటే వెళ్ళిన వెంటనే మళ్ళీ పిలిచాడు. ఇప్పుడు ఈసారి ఏలీ గారి మీద లేదు మనసు, ఎవరో పిలుస్తున్నారు. పిలిస్తే మా గురువు గారు చెప్పారు, ఏమన్నారు? చిత్తం నీ దాసుడు ఆలకిస్తున్నాడు. ఉలిక్కి పడ్డాడు ఆ స్వరం వినగానే. ఈసారి లేచి తనకు తెలియకుండానే మోకాళ్ళ మీద నిలబడిపోయాడు. చిత్తము నీ దాసుడు ఆలకిస్తున్నాడనంటే భూమి బద్దలైపోయే భయంకరమైన విషయాన్ని దేవుడు చిన్న వయస్సులో సమూయేలుకి చూపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నిజం, సమూయేలుకి మొట్టమొదటిసారి చూపించిన దర్శనం
చెప్పిన ప్రవచనం అది ఎలా చెప్పాలో, చెబితే అబద్ధం అనుకుంటారేమో, చాలా తర్జనల భర్జనల మధ్య మౌనంగా ఉండిపోయి ముందులాగా యాక్టివ్గా లేకుండా అయ్యగారి దగ్గరికి వస్తున్నాడు కానీ తల దించుకొని ఉంటున్నాడు. గమనించి సాయంత్రం అయ్యేసరికి, నానా సమూయేలు రా ఇలాగ అన్నారు. అయ్యగారు చెప్పండి. ఏం చెప్పాడు దేవుడు రాత్రి? నువ్వు చెప్పకపోతే నీకు శిక్ష వస్తుంది సుమా. దేవుడు చెప్పింది చెప్పినట్టు నువ్వు చెప్పాలి. వెంటనే బహుశా నేను అనుకుంటాను ఏడ్చుకుంటూ చెప్పాడు. ఎందుకనంటే చెప్పిన ప్రవచనం అంతా అయ్యా నీ గురించి, నీ పిల్లల గురించి చాలా ఏడ్చుకుంటూ ఎక్కెక్కి పడుతూ పరిశుద్ధాత్మ ప్రేరేపితుడే చెప్తున్నప్పుడు సమూయేలుతో పాటు ఏలీ కూడా ఏడ్చేసి ఉంటాడు. బహుశా నాకు 2వ అధ్యాయంలో చెప్పిన ఆ ప్రవచనం ఈ కుమారుడేనేమో నా తర్వాత ప్రవక్తని ఫిక్స్ అయిపోయాడు. నా తర్వాత యాజకుడు ఫిక్స్ అయిపోయాడు. ఎవరు? ఏలీ. గనుక ఆసక్తి అనే దాన్ని నువ్వు చంపేసుకుంటే, మందగుడిగా మారిపోతే దేవునికి నువ్వు అక్కరలేదు అన్నట్టుగానే ఉంటావు. ఒక్క 5 నిమిషాలు ఛాన్స్ ఇస్తే బాగుండు. దేవుని మాట చెప్పడానికి, ఒక్క పాట పాడడానికి అవకాశం ఇస్తే బాగుండు. ప్రార్థన చేయడానికి అవకాశం ఇస్తే బాగుండు. సువార్త చెప్పడానికి ఒక్క అవకాశం వస్తే బాగుండని ఆ ఆసక్తితో నువ్వు మండించబడుతున్నప్పుడు నీ దగ్గరికి అవకాశాల ద్వారాలను దేవుడు తెరుస్తూనే ఉంటాడు. గనుక వల్ల చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఆసక్తి అనే మాట దగ్గర చాలా విషయాలు ఉన్నాయి. సో ఇది కూడా చాలా పెద్ద అంశం, ఒక ఆదివారపు అంశం. సో ఈ సంఘములో మనం జ్ఞాపకం చేసుకుంటే వాక్యం చెబుతుంది, విశేష ఆసక్తితో వాక్యాన్ని ప్రేమించింది సంఘం. వాక్యాన్ని అద్భుతంగా ప్రేమించింది. ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తే 11వ వచనం చదవండి, 17, 11. వీరి ఆసక్తి ఎంత స్పష్టంగా దేవుడు రాశారు. తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండేది గనుక ఆసక్తితో, చూడండి, ఆసక్తితో వాక్యమును ఇక్కడ అంగీకరించడానికి వినడానికి తేడా ఉంది. వినడం క్రైస్తవేతరుడు చాలాసార్లు వింటాడు. ఆ విన్నవాడు అంగీకరిస్తేనే వాడు క్రీస్తు పాప క్షమాపణ ద్వారా క్రైస్తవ్యములో నూతన జన్మ అనుభవానికి వచ్చేస్తాడు. ఆసక్తితో వాక్యం వినడమే కాదు, ఆ వాక్యాన్ని దేవుడు నా కొరకు మాట్లాడాలని అంగీకరించే సాత్వికమైన మనస్సు కావాలి విశ్వాసికి. ఎప్పుడైతే సంఘము, కుటుంబము, విశ్వాసి అతి ఆసక్తి కలిగి ఉంటారో గనులుగా దేవుడు వారిని మార్చేస్తాడు. చాలా విషయాలు ఉన్నాయి, కానీ టూకీగా 2 మాటలు చెప్తాను. దేవుని మందిరము పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని వాక్యము కొరకు ఆసక్తి కలిగి ఉండాలి. నీవు క్షేమాభివృద్ధి చెందడానికి ఆసక్తి నీకు ఉపయోగకరంగా ఉంటుంది. కృపావరాలను సంపాదించుకోవటంలో ఆసక్తి కలిగి ఉండాలి. మరి ముఖ్యంగా ఫిలదెల్ఫియా మాసిదోనియా సంఘం కొరకు ప్రభువు 2వ కొరింథీ పత్రిక 8-9 అధ్యాయాల్లో రాసినట్లుగా దాతృత్వములో, దేవునికి ఇవ్వటములో అద్భుతమైన ఆసక్తి కనపరిచారు. వాక్యం చెబుతుంది, వారు నిరుపేదలైనను సరే అభిషిక్తుల అవసరతలలో వారి గుప్పిలు విప్పారు. తోటి విశ్వాసికి అవసరత ఏర్పడితే, నిరాశలో ఉంటే వారికి ప్రోత్సాహకరంగా నిలిచారట. మాసిదోనియా సంఘం, ఫిలిప్పు సంఘం. గనుక అట్టి ఆసక్తి కలిగి ఉండాలి. ఆసక్తి విషయంలో మంజులుగా మారిపోతే మనకేమనిపిస్తుందో తెలుసా? సండే వచ్చిందనుకోండి, మండే రాగానే వచ్చిందిరా బాబు, మళ్ళీ కాలచక్రం, మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి, మళ్ళీ క్యారేజ్ వండుకోవాలి, తప్పదు. అంతే కదండి. వెళ్ళకపోతే ఏం రాదు? జీతం రాదు. అంతే కదా. ఇందులో యాక్చువల్గా ప్రేమ ఉండదు, ఇందులో బాధ్యతాయుతమైన ఆలోచన ఉండదు. మనకు వచ్చిన జ్ఞానాన్ని అక్కడ ఉపయోగించుకుంటాం అంతే. రెస్పాన్సిబిలిటీగా అదేదో నాదే అన్నట్టుగా చేయం. బాబోయ్ ఫోన్లే, మరి పిల్లలకి ఏదో ఒక 1 అవర్ ఓటీ చేస్తున్నాం, 3 అవర్స్ చేస్తున్నాం. దాని వెనక ఏంటంటే నీకేదో ఆఫీస్ని గొప్ప స్థాయికి తీసుకొచ్చేయాలి, నీ వల్ల అక్కడ ఘనత వచ్చిందని ఎవరు చెప్పరు, కానీ నీ ప్రయోజనం కోసం.
కామన్ అంతే. కానీ ఆదివారం ఆరాధన అనేది అలా ఉండటానికి వీల్లేదు. హై బాబు వచ్చేసిందిరా బాబు, ఆదివారం క్రైస్తవులు మిగతా ఊళ్ళలాగా మేము కూడా ఆదివారం పడుకుంటే బాగుండు అనుకునేవారు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. ఆదివారం సెలవు దినం కదా, ఆదివారం కూడా నిద్రపోవడానికి అవకాశం ఇవ్వరు పాస్టర్ గారు. క్రైస్తవునికి ఆదివారం అనాసక్తిగా ఉండకూడదు. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు దేవుని మందిరాన్ని చూస్తానా, ఎప్పుడు దేవుని సన్నిధిని ఆరాధిస్తానా, ఎప్పుడు మేమందరం కలిసి దేవుని రాజ్యాన్ని ఆస్వాదిస్తామా అన్న ఆసక్తి కలిగి ఉండాలి. చుట్టాలు వస్తే బాగుండి ఆగిపోదాం, తుమ్మొస్తే బాగుండి ఆగిపోదాం, వర్షం వస్తే బాగుండి ఆగిపోదాం. ఇది ఆసక్తి కలిగిన ఆలోచన కాదు. గనుక ఆరాధన విషయములో, దేవునికి ఇచ్చే విషయములో నీవు ఆసక్తి కలిగి ఉండాలి. బెరయ సంఘం మొదటిది ఘనులున్న సంఘం, ఘనమైన సంఘం. రెండవది ఆసక్తి కలిగిన సంఘం. మూడవది అత్యంత శ్రేష్టమైనది, వీరిని ఘనులుగా చేసింది. చదవండి తర్వాత మాట గట్టిగా గట్టిగా. పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున ఉన్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. అబ్బా, అద్భుతమైన మాట ఇది. స్కాలర్లీ చర్చ్ లేఖనాలను పరిశోధించారు. వీళ్ళు లేఖనాలలో దిట్టయిపోయారు. ధర్మశాస్త్ర సంబంధమైన మాటలు, పరిశుద్ధ లేఖనాలు, వారి మత గ్రంథాలలో ఉన్న విషయాలు ఇవన్నీ చెప్పేస్తూ ఉన్నాడు పౌలు గారు. నిలబడిన ఆయన ఎవరు? సర్వజ్ఞాని, వేదాంతి, తత్వవేత్త, అన్నీ ఉన్నాయి పౌలు గారికి. సో ఏ గ్రంథం నుండి ప్రశ్న వేస్తున్న అన్ని గ్రంథాల నుండి చెప్పేస్తూ ఆ గ్రంథములో చెప్పబడిన వాడు ఎవరో కాదు, యేసుక్రీస్తే. ఏథెన్స్ పట్టణంలో కూడా పేరు లేని దేవుని బలిపీఠం అనున్న దాన్ని బేస్ చేసుకుని ఆ పేరు లేనుడు ఎవరో కాదు, నిజమైన దేవుడు యేసుక్రీస్తు అనే సువార్త చెప్పేశారు. ఆ జ్ఞానం, ఆలోచన వేరే వారికి రాదు, ఆయన పౌలు గారు కాబట్టి వచ్చింది. సో ఇక్కడ పౌలంతటి వాడు ప్రతి లేఖనాన్ని పరిశోధించి ఆయన చెప్పేస్తూ ఉంటే పౌలు గారు అది కోట్ చేశారు. నిజంగా ఉన్నదో లేదో అంటే రుజువు చూపించుకోవడం కోసం కాదు, వీరు మరింత ప్రోత్సాహకంగా దేవుని వాక్యములో బలపరచబడి వారి ఆత్మీయ జీవితాన్ని వర్ధల చేసుకోవడానికి. సో దేవుని వాక్యమును మనము ఎప్పుడు మొదటి స్థానములో ఉంచుకోవాలి. సంఘానికి దిక్సూచి, విశ్వాసికి దిక్సూచి దేవుని వాక్యం. అంతేగాని కళల మీద, దర్శనాల మీద, ప్రవచనాల మీద మొదటి స్థానం పెట్టుకోకూడదు. అవి ఉన్నాయి, ఏమంటావులా, దర్శనాలు ఉన్నాయి, కళలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి, దేవుడు చూపిస్తాడు. వాటికంటే అద్భుతమైనది పరిశుద్ధ గ్రంథములో దేవుడు నీ కొరకు చెప్పినవి. నీకు అవసరమైనప్పుడు కళల ద్వారా, దర్శనాల ద్వారా, ప్రవచనాల ద్వారా మాట్లాడతాడు దేవుడు. కానీ వాటన్నిటికీ మించినది పరిశుద్ధ లేఖనం. లేఖనాలను పరిశోధించే అలవాటు, ప్రతి ఉదయమున, ప్రతి రాత్రి పరిశుద్ధ గ్రంథాన్ని చదివే అలవాటు నీవు కలిగి ఉండాలి. ఉండకపోతే వాక్యములో లోపం కలిగి ఉంటే అపవాది నీ దగ్గరకు వచ్చి శోధించే బాణం ఏంటో తెలుసా? దేవుని వాక్యమే. అపవాది వాడే బాణం ఏంటి? యేసుప్రభు వారిని 3 సార్లు శోధించాడు కదా, 3 సార్లు కూడా వాక్యాన్నే వల్లించాడు. నువ్వు అనుకుంటున్నావు వాక్యంలో నా అంత జ్ఞానం ఎవరికి కదా, అబ్బో నీకంటే దెయ్యాలు బాబోధిస్తాయట. యేసుప్రభు వారు స్వయంగా అన్నాడు, దెయ్యాలు చాలా గొప్ప ప్రసంగాలు చేస్తాయి. కాదు, అది కాదు నీకు ఉండవలసింది. వాక్యాన్ని అంగీకరించి హృదయములో వాక్యాన్ని నింపేసుకొని వాక్యానుసారంగా జీవించి వాక్యాన్ని ఉదయము, సాయంత్రం, దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడుగా కావాలి అని అంటే ఆదివారం ఉదయాన్నే బైబిల్ తెచ్చి ఆరాధన అయిన తర్వాత మూసేసిన వాడు ధన్యుడు. అంతేనా? కాదు. ఎంత మాత్రము నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి కాదు. గనుక వాక్యం చెబుతున్న మాట, దేవుని వాక్యం జాగ్రత్తగా గమనిస్తే ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనంలో దేవుని వాక్యము, 7వ అధ్యాయం 10వ వచనంలో దేవుని వాక్యము నేర్చుకొనుటకు ఎజ్రా దృఢ నిశ్చయిత కలిగి ఉన్నాడంట. అంటే ఇక
ఫైనల్ డెసిషన్ అనమాట. ఖచ్చితంగా ఎలాగైనా చెర నుండి వచ్చిన ఈ నా ఇశ్రాయేలీయులకు దేవుని వాక్యాన్ని ఏం చేయాలా? నేర్పించాల్సిందే, వాళ్ళు నేర్చుకోవాల్సిందే. నీ పిల్లల విషయంలో దేవుని వాక్యం దగ్గర వెస్సలుబాటు కల్పించుకో. నీ పిల్లల దగ్గర వాక్యం విషయంలో మాత్రం ఏదో సరే రేపు చదువుదులే, ఎల్లుండి చదువుదులే కాదు. నేను అంటాను, దేవుని వాక్యానికి చదవకుండా భోజనం పెట్టద్దు. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది, 3 పిల్లలు, అద్భుతమైనటువంటి కుటుంబం, దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబం అని సాక్ష్యం ఇస్తాం దైవజనులు ఎవరైనా సరే. ఉదయాన్నే లేచిన తర్వాత ప్రార్థన చేయాలి. ఏదో తూతు మంత్రంగా ఆమె అంటే కుదరదు కాదు. ఖచ్చితంగా మోకాల మీద ఎంతసేపు ఉన్నారు అన్నీ అబ్జర్వ్ చేస్తారు. మన మదర్ వాళ్ళ డాడీ దూరంగా ఉద్యోగం చేస్తారు. లేచిన తర్వాత ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా 3 అధ్యాయాలు చదవాలి. స్కూల్ ఉన్నా సెలవులైనా చదవకుండా రాత్రి నువ్వు భోజనం చేయకపోయినా సరే నువ్వు వాక్యం చదవా, చదివితేనే టిఫిన్. ఎప్పటికీ 3 చక్కగా గ్రాడ్యుయేట్స్ అయ్యారు, పీజీ. కానీ కాలేజీలో ఉన్నా, హాస్టల్లో ఉన్నా, ఇంటి దగ్గర ఉన్నా, ఎక్కడున్నా మా ఇంటికి వచ్చినా సరే ప్రార్థన చేస్తారు, బైబిల్ చదువుతారు. ఆ తర్వాత టిఫిన్. ఎంత గొప్ప డిసిప్లినే కదా. మనం పెట్టగలుగుతున్నామా? అది మనల్ని చేసి మన పేరెంట్స్ మనకు నేర్పించారు కదా. కానీ ఆధ్యాత్మికత విషయంలో కఠినముగా వ్యవహరించాల్సింది. అది మనకి మేలు, అది మనకు ఆశీర్వాదం, రాబోయే తరానికి దీవెన. లేఖనాలను దృఢ నిశ్చయతతో నేర్చుకోవాలని డిసైడ్ చేసుకున్నారట. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒక్క మాట మీరు ఖచ్చితంగా రాసుకోండి, ఒకసారి తీసి చదవండి. నేను ఒకే మాట ఉంటుంది. ఫస్ట్ లైనే 34వ అధ్యాయం యెషయా గ్రంథం 16వ వచనములో, యెషయా గ్రంథం 34:16లో యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. యెహోవా గ్రంథమును ఎలా చదవాలట? పరిశీలించి చదువుకునుడి. మరొక మాట యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనములో లేఖనముల యందు నిత్య జీవము గలదు అని ఉంటది. నువ్వు ఒకవేళ దేవుని వాక్య విషయంలో నీ పిల్లలను పర్వాలేదులే, ఎప్పుడొకప్పుడు చదువుతారులే అని అనుకుంటే వారు పరిశీలన అనుభవం కోల్పోతున్నారు, వారు నిత్య జీవానికి దూరమైపోతున్నారు. కనుక తల్లులు, తండ్రులు డిసైడ్ అవ్వండి. తప్పులేదు, క్రమశిక్షణ వాక్య విషయంలో వారికి నేర్పించండి. వారు చదవడానికి ముందు ఖచ్చితంగా వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చేలా నేర్పించండి. ఆ వాక్యం వారి జీవితాలు వృద్ధాప్యములు కూడా నీ గురించి గొప్పగా చెప్పుకుంటాను. నేను అప్పుడు కష్టపడ్డాను, కానీ ఆ తర్వాత నాకు అర్థమైంది, నేను ఆశీర్వదించబడిన తర్వాత అని నీ గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఘనులున్న సంఘం, ఆసక్తి కలిగిన సంఘం. మూడవదిగా లేఖనాలను పరిశోధించాలి ఈ సంఘం. ఇంకొక మాట ఉంది, అయిపోయింది. ఒక్క మాట చెప్పి నేను దేవుని వాక్యాన్ని ముగిస్తాను. చూడండి తర్వాత మాట. అందుచేత వారిలో అనేకులు ఘనత గల క్రీస్తు దేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలా మంది విశ్వసించిరి. అలాగే బెరయలో కూడా పౌలు దేవుని వాక్యమును ప్రచురించుచున్నాడని తెస్సలోనికలో ఉండి యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జనసమూహమును రేపి కలవరపరిచిన వెంటనే సహోదరులు పౌలును సముద్రము వరకు వెళ్ళుమని పంపిరి. అయితే శీలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయిరి. ఏం చేశాడు పౌలు గారు? సంఘమును బాప్తిస్మం ఇచ్చి స్థిరపరిచిన తర్వాత వారు
ఎప్పుడైతే లేఖనాలను పరిశోధిస్తున్నారో విన్నవారు, రే నాయన పాస్టర్ గారు చెబుతుంది, పౌలు గారు చెబుతుంది, వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగానే చెబుతున్నారు, వారి నోటి మాట కాదు. ఇదిగో ఇది మనం ఎంతవరకు తప్పుగా అర్థం చేసుకున్నాం, ఇదట దీని ఉద్దేశం. ఈ దేవుడు ఎవరో కాదు, మన ప్రభువే, ఆయన బోధిస్తున్నవాడని సువార్త ప్రకటన పెరిగిపోయింది. లేఖనాల ఆధారంగా డిస్కషన్ పెరిగిపోయింది. ఇప్పుడు యవనస్తులు, గనులైన వారు, విద్యావేత్తలు ఏ విషయాన్నైనా నేర్చుకున్నారనుకోండి, గొప్ప విషయాన్ని దాచుకోరు. ఆ గొప్ప విషయాన్ని 10 మందికి చెప్పాలి అని అనుకుంటారు. ఎందుకంటే వీరు కనులు కదా, ఆ గొప్ప విషయాన్ని చాటింపు వేసేస్తూ ఉన్నారు, సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. అనేక మంది సంఘములో చేర్చబడ్డారు. సంఘం ఎప్పుడైతే స్థిరపడిందో మరలా ప్రభువు పౌలు కోసం ఎవరిని రేపాడు? దశలోనికలో యూదులను పంపించాడు. పౌలు అక్కడ సంఘాన్ని స్థిరపరిచేశాడు. అక్కడ పౌలు గారి పనిక అయిపోయింది. సో పౌలు గారు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలా? ఏథెన్సుకు వెళ్ళాలా? ఇది పౌలు గారికి తెలియదు. దేవుడు సమస్యను రేపి పౌలును ఏథెన్సు పట్టణానికి పంపించడు. కానీ పౌలు ద్వారా రక్షించబడినటువంటి విశ్వాసులు లేఖనాలను పరిశోధించారేమో, ఏ కలవరానికి గురి కాకుండా విశ్వాసంలో స్థిరంగా ఉండిపోయారు. ఈరోజు వాక్యం ఉంటున్న మనం గమనించాలి. నీ విశ్వాసం ఘనమైనదై ఉండాలి, నీ భక్తి ఘనమైనదై ఉండాలి, నీ ఆసక్తి నిత్యము మండించబడాలి. దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ ప్రాధాన్యతను బట్టి నూతనమైన పంట నీవు దేవుని మందిరంలో కోసుకోగలుగుతావు. అట్టి కృపలు, అట్టి ఆశీర్వాదములు బెరయా వంటి ఘనమైన సంఘముగా, ఆసక్తి గల సంఘముగా, లేఖనాధారమైన సంఘముగా, నూతనమైన ఆత్మల పంటను నిత్యము కోసే సంఘముగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయం మనకు దయచేయగాక. ఆమె ఇచ్చిన